హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం లావా UR2 5G ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 27th December 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో అయితే మీకు నిన్ననే రావాలి. కాకపోతే ఏంటంటే మన ఛానల్లో వీడియో ఒకటి పోస్ట్ అయిన తర్వాత ఈ వీడియో వచ్చిందనమాట. బట్ ఇది కొనాలనుకుంటే వాళ్ళు డైరెక్ట్ సేల్కే తీసుకొచ్చారు. సో కాబట్టి మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. మన ఇండియా కంట్రీలోనే లాంచ్ అయింది, గుర్తుపెట్టుకోండి. కొనవాలంటే కూడా కొనుక్కోవచ్చు. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్టయితే 6.67 inches HD ప్లస్ LCD డిస్ప్లే ఉంటుంది. 90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 1612x720 పిక్సెల్స్ అయితే ఉంటాయి అనమాట. అలాగే 700 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే యూనిసాక్ T760 చిప్సెట్ని అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. దీంట్లో ర్యామ్ చూసుకుంటే 4GB ఉంటుంది. LPDDR4X ర్యామ్తో వస్తుంది. స్టోరేజ్ చూసుకుంటే 128GB ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్తో అయితే రావడం జరుగుతుంది. దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 5000 mAh ఉంటుంది. 18 watts ఛార్జింగ్ అయితే ఈ సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. ఓకేనా, ఇక కెమెరా సెటప్ చూసుకుంటే బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది అనమాట. ఇంకోటి చూసుకుంటే AI కెమెరా అంటున్నారు. ఇది ఉన్నా లేదనుకోవడమే AI కెమెరా అంటే. ఓకేనా, ఇంకోటి చూసుకుంటే LED ఫ్లాష్ ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే. అయితే ఇక్కడ 50 MP ఉంటుంది అని చెప్పేసి మీరు హైగా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి. ఆ ప్రైస్కి తగ్గట్టు మాత్రమే పర్ఫార్మెన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 8 MP ఉంటుంది అనమాట. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 3.5 mm ఆడియో జాక్ సపోర్ట్ ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. వైఫై సపోర్ట్ ఉంది. బ్లూటూత్ 5.2 సపోర్ట్ చేస్తుంది. ఈ బ్లూటూత్ 5.2 ఏంటో ఇప్పటికి కూడా కనీసం బ్లూటూత్ 5.3 ఇస్తే బాగుండు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే థిక్నెస్ చూసుకుంటే 8.65 mm థిక్నెస్ ఉంటుంది. వెయిట్ చూసుకుంటే 190 grams వెయిట్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, ఇవి అడిషనల్ ఫీచర్స్. ఒకసారి స్క్రీన్ మీద వేస్తాం, మీకు కూడా క్లియర్గా అర్థమైపోతాయి అనమాట. ఇప్పుడు ప్రైస్ అయితే చూద్దాము. ఒకటే వేరియంట్ 4GB అలాగే 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే అసలు వీళ్ళు తీసుకొచ్చిందే ఒకటే వేరియంట్ అనమాట. ఇక 9499 రూపాయలు అయితే పెట్టడం జరిగిందనమాట. నా వరకైతే ఈ ప్రైస్కి ఈ మొబైల్ స్కిప్ చేసి మీరు వేరే మొబైల్స్కి వెళ్ళండి. కొద్దిగా ఒక 1000 రూపీస్ అలా యాడ్ చేస్తే ఓకేనా, ఇన్ని ఖర్చు అంటే 9500 ఖర్చు పెట్టే బదులు దానికి ఒక 1000 రూపీస్ యాడ్ చేస్తే 10,000 రూపీస్లో 5G మొబైల్స్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లేలో దొరుకుతున్నాయి. ఒకసారి మీరు అది చెక్ చేయండి. ఓకేనా, మళ్ళీ దీనికి పెట్టి మీరు ఇబ్బంది పడడం అయితే వేస్ట్ అనమాట. సో ఈ వాల్యూ ఫర్ మనీ మొబైల్ కిందకి అయితే రాదు. లేదు నేను ఇండియన్ మొబైల్నే కొంటా, మేడ్ ఇన్ ఇండియా మొబైల్ కొంటా, నాకు లావా బ్రాండే ఇష్టము, దగ్గర నియర్ బై స్టాక్ ఆన్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే నచ్చుతుంది తప్పితే వేరే వాళ్ళకైతే ఎవరు నచ్చదు. బట్ కరెక్ట్గా చెప్పాలంటే వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే ఇది కాదు. ఓకేనా, ఇక ఇది కొనాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఆఫ్లైన్ స్టోర్స్లో నియర్ బై మీకు ఆఫ్లైన్ స్టోర్స్ ఉంటాయి కదా లావా వాళ్ళవి, అక్కడైతే దొరుకుతాయని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఓకేనా, ఇక కలర్ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. ఇక ఇలా చూసుకుంటే మార్బుల్ బ్లాక్ అలాగే మార్బుల్ వైట్ అనమాట. ఓకేనా, ఇంకా మన ఛానల్లో ఏంటంటే OnePlus టాబ్లెట్ ఈ చైనా కంట్రీలో లాంచ్ అయింది. దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో రాబోతుంది. సో ఆ వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన వాళ్ళకి లైక్ చేసి అలాగే కొద్దిగా షేర్ చేయండి.